అందరికీ నమస్కారం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో విషయంలో కానీ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6 ఈ రెండాట్ల యొక్క వ్యత్యాసం ఏంటి, అసలు ప్రజలు దేని వైపు మొగ్గు చూపుతారు, ఒకసారి మనకు తెలిసిన చిన్న విశ్లేషణ, నాకు తెలిసినంతవరకు నా నాలెడ్జ్ ప్రకారం మీకు కొంత సమయం వివరించాలనుకుంటున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అదొక సంచలనం. నవరత్నాలు అంటే గతంలో అయితే చాలా పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము అవి చేస్తాం ఇది చేస్తామని కాకుండా సింపుల్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో 2019లో నవరత్నాలు అనే మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలందరిలోకి బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు, పల్లెటూరు గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకోలేని వాళ్ళు దగ్గరకు కూడా మేనిఫెస్టోని తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలతో ఐపాక్ పనిచేసింది. దాని వెనుక ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్పష్టంగా పనిచేయడం జరిగింది, ఒక సెంటిమెంటల్గా కానీ మేనిఫెస్టోని దగ్గర తీసుకెళ్ళడంలో కానీ. ఇప్పుడు అదేవిధంగా అదే మేనిఫెస్టోలో కొన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిలీజ్ చేశారు, దానికి టీడీపీ సూపర్ 6కి తేడా ఏంటి, ఏది బెస్ట్, నా విశ్లేషణ ప్రకారం ఒకసారి చూద్దాం. వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో. వైసీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ చేయూత గతంలో 15,000 ఉండేది, ఇప్పుడు 30,000కి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం గతంలో 12,000 ఉండదు, ఇప్పుడు 24,000. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 9,000 ఉండదు, ఇప్పుడు 21,000 అయింది. ఇదైతే దగ్గర 3 రెట్లు అయినట్టే, అంటే 3 రెట్లు అంటే 27,000 అవుద్ది. కానీ కొద్ది తాకిడిలో ఈ ప్రతిదీ కూడా 2 రెట్లు చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇవి ఆయా బడుగు బలహీన వర్గాల్లోనే కాకుండా కాపు నేస్తం, బీసీల్లోనూ ఉన్నటువంటి మహిళలకు మినిమం 15,000 నుంచి 12,000, 18,000 వేస్తూ ఉండేవారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దాన్ని చూచాక తీసుకుని తెలుగుదేశం పార్టీలో మహాలక్ష్మి పథకం ద్వారా అంటే వీళ్ళు సూపర్ 6 చేశారు. సూపర్ 6లో ఏమేమి ఉన్నాయని నేను దాన్ని డివైడ్ చేసి దీనికి బేరు చేసి ఎడగొట్టడం జరిగింది. ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటిన మహిళ, అంటే 18 సంవత్సరాలు దాటితే ఒక స్త్రీ నుంచి 59 సంవత్సరాలు అంటే పెన్షన్ వయసు 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 17,000. ఒకళ్ళకి, ఇద్దరుంటే 34,000, ముగ్గురుంటే 51,000. ఎంతమంది ఉంటే అంతమందికి. ఇక్కడైతే ఇంట్లో ఒకళ్ళకే వైఎస్ఆర్ చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ ఈ 3 కూడా ఈ ఒక్క పథకం జరిపద్ది. మహాలక్ష్మి పథకంలో ఎంతమంది ఉంటే అంతమందికి. ఒక కుటుంబంలో 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు 3 ఉన్నారనుకోండి, వాళ్ళకి సంవత్సరానికి 51,000 వస్తుంది. దీంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కుటుంబానికి వచ్చి, 3 గ్యాస్ సిలిండర్లు. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 950, 3 9 21,100 సంవత్సరానికి వచ్చి. నెక్స్ట్ వైఎస్ఆర్ అమ్మఒడి 15,000 ఇచ్చేవారు గతంలో, ఇప్పుడు 17,000 ఇస్తున్నారు. ఇందులో కూడా కోత 2,000. ఇప్పుడు చూసుకుందాం టీడీపీలో తల్లికి వందనం 1,500. ఇక్కడ 1,500 గతంలో ఇచ్చింది వైసీపీ పార్టీ, తెలుగుదేశం కూడా ఇక్కడ 1,500 ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికే ఇచ్చేవారు. ఇక్కడ ఇంట్లో బడికెళ్ళే పిల్లలకి 10th క్లాస్ లోపు 1వ తరగతి పైన ఉన్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఈ విధంగా మన మల్టిప్లికేషన్ చేసుకెళ్ళిపోవడమే. అప్పుడు దీని మీద ఇదే బెస్ట్, ఇక్కడ కూడా దీని మీద ఈ పథకం బెస్ట్ అవుద్ది. ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వైఎస్ఆర్ 0 వడ్డీ 3 లక్షల వరకు. ఇక్కడ టీడీపీ మేనిఫెస్టోలో 10 లక్షల వరకు డ్వాక్రాలో ఉన్నారు 0 వడ్డీతో. నెక్స్ట్ అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కొంతమంది అయితే కోర్టులో ఉన్నాయి, అవి కూడా 1.5 సెంట్. ఇక్కడ అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు. వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గతంలో 24 లక్షలు 25 లక్షల పైన ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడైతే పునాది స్థాయిలోనూ కొన్ని స్లాబ్లు వేసి 6 లక్షల వరకునే పూర్తయినాయి. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో PMAYలో శాంక్షన్ అవినాయి. ఇక్కడ అర్హులందరికీ కూడా ఇళ్ళు. నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఆపేసి
మొన్నే 2023 డిసెంబర్లో అనుకుంటాను జీవో ఇచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ వివాహ ప్రోత్సాహకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 2014 2019 కొనసాగించారు, ఇప్పుడు వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాంట్లో దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు. వీళ్ళు 4 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ఇస్తున్నారు. నెక్స్ట్ పెన్షన్ 3000 నుంచి 3500 వరకు వీళ్ళ పెన్షన్, అది కూడా 2 దఫాలుగా. అంటే అది మధ్యలో పెంచుతారా లేకపోతే ఎలక్షన్ టైం ముందు పెంచుతారా తెలియదు, కానీ 2 దఫాలుగా, అది టైం ఏం చెప్పలేదు. వీళ్ళైతే పెన్షన్ ఒకేసారి 4000 ఇస్తానంటున్నారు. ప్లస్ ఏప్రిల్ నుంచి కూడా ఎంత వస్తుంది అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కలిపి మొత్తం కలిపి ఇచ్చేస్తానంటున్నారు వాళ్ళు 4000తో పాటు. అంటే ఇంకా ఏప్రిల్ మే జూన్లో ఇంకా 1000 కలిపి ఇప్పుడు 3000 ఇస్తున్నారు కదా, 1000 అంటే 3000కి 3000 కలిపి 4000 మొత్తం ఇస్తాం, 7000 ఇస్తానంటున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ రైతు భరోసా 13500, అంటే ఇందులో 6000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 7500 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని ఇప్పుడు 16000కి పెంచుతున్నారు. వీళ్ళైతే 20000 ఇస్తున్నారు. ఇందులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కంపల్సరీ ఉంటుంది. దీంట్లో మనం ఏమి ఇక్కడ 7000 ఇచ్చేస్తున్నారని చెప్పక్కర్లేదు. ఇది 20000లో ఇప్పుడు మోడీ గారు ఏమన్నా పెంచితే అది ఇక్కడ పెరుగుద్ది, లేదంటే 6000లో మిగతా 14000 ఇచ్చి 20000 ఇస్తారు సంవత్సరానికి. అంటే దీని మీద ఇది బెస్ట్ అవుతుంది. ప్లస్ నిరుద్యోగులకు 3000, దాంతోపాటు వీళ్ళు 20 లక్షల ఉపాధి కల్పన కల్పిస్తాం. మహిళలకు ఉచిత బస్సు. దాంతోపాటు వీళ్ళు ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు నేతన్న నేస్తం కానీ, ఇంకా మత్స్యకారులకి భరోసా కానీ, వాటితో పాటు వాహన మిత్ర, అవన్నీ వీళ్ళు మామూలుగా ఇంకా మేనిఫెస్టోలు ఉన్నాయన్నమాట. వాటితో పాటు వీళ్ళు కూడా అనేక పథకాలు ప్రకటించడం జరిగింది. ఇంకా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఇంకా రాలేదు. ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళు చేస్తానన్నారు. గతంలో వీళ్ళు చేశారు, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తానన్నారు, వీళ్ళు చేస్తానన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు అయితే తిరుపతిలో యూనివర్సిటీ పెడతానన్నారు. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను ఒకటి స్థాపించి అనేక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను కూడా పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి దాని మీద కూడా కేసు అయ్యి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఈ రెండాట్లకు చూసుకుంటే ఒక విధంగా టీడీపీ మేనిఫెస్టో బెస్ట్. అంటే కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు ఇస్తాడా ఎవడా అని. వైఎస్ఆర్ జగన్ కూడా ఇందులో చాలా కోతలు కోసాడు ఇస్తానని చెప్పి. ఇక్కడ 15000 అనుకుని 13,000 ఇచ్చారు. ఇందులో 4 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు ఇవ్వడం మానేసి. అలాగే ఇది అరువులు అందరికీ ఇళ్ళ స్థలాల్లో చాలామందికి ఇవ్వలేదు, 0 వడ్డీలో చేయలేదు. వీళ్ళు కూడా కొన్ని కోతలు ఉండవట్లేదు, కానీ ఇవి కూడా కంపల్సరీ ఎంతో కొంత అమలు చేస్తారు వీళ్ళు కూడా. ఈ మేనిఫెస్టో చూసుకుంటే ఈ మేనిఫెస్టో కానీ వైసీపీ పార్టీలు అనుకున్నట్టుగా ఇక్కడ డ్వాక్రా రుణాలు మాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ ఉంటుంది, ఇంకేయో మెరుగులు ఉంటాయని జనాలు ఆశించినట్టు కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు ఆశించినట్టు కానీ ఇందులో లేదు. ఇప్పుడు ఇందులో ఉంటుందో లేదో చూడాలి. ఇప్పుడు ఇంకా ఎన్డీఏ మేనిఫెస్టోలు ఇది ఓన్లీ టీడీపీ 6 సూపర్ 6 మేనిఫెస్టో ఓన్లీ. మరి ఎన్డీఏ మేనిఫెస్టో 30 వస్తుంది అన్నారు. అది వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఇప్పటికే దీంతో పోల్చుకుంటే ఇది హైలైట్ అయిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్తే ప్రజలందరికీ కూడా. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్, ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి హాట్ టాపిక్. ఓకే, జై భీమ్ అందరికీ.